వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రే హెయిర్, జుట్టు తెల్లబడ్డం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంది. చిన్న వయసులోని సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే దీనికోసం రకరకాల కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ జుట్టు తెల్లబడ్డం అనేది ఒకప్పుడు 50, 60 ఆ టైంలో చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు మొత్తం మొదలైపోతూ ఉంది. జుట్టు తెల్లబడుతుంది, దానికి మేము హెయిర్ డైస్ వేస్తాం, రంగులు వేస్తాం, కలర్స్ వేస్తాం, రకరకాల మార్కెట్లో ఏది వస్తే అది వేస్తాం. మీలాంటి పెద్దలు చెప్తారు ఏంటంటే దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు అంటారు. సో ఏం చెప్తారు సార్? న్యాచురల్ హెయిర్ డైస్ అంటే ఏమైనా ఉన్నాయా మరి? ఇప్పుడమ్మా నువ్వన్న టీనేజ్ వాళ్ళకి బాలమెరుపులాగా వస్తే వాళ్ళు వాడారంటే పని అర్థం ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాటి ముసలం కూడా తగ్గేదేలే అంటారు. వాళ్ళు కూడా ఈ మనవరాలతో పోటీ పడుతున్నారు. అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. ఈ ఎంతక దారి తీస్తుంది అంటే ఎంత హానికరం అంటే ఊరికనే హానికరం కాదమ్మా. ఈ జుట్టుకి ఎప్పుడైతే కెమికల్ బేస్డ్ నల్ల రంగు వేస్తున్నామో స్కిన్ క్యాన్సర్ లీడ్ చేస్తుందమ్మా. అది చాలా మందిలో స్కిన్ క్యాన్సర్, నా దగ్గరకు వచ్చిన కేసులు అనేకం చూశాను. స్కిన్ క్యాన్సర్స్కి హెయిర్ డైలీ వేసే వాళ్ళకి అది దారి తీస్తుంది. సో మెయిన్ ప్రాబ్లం కూడా, ఇంకో ప్రాబ్లం కూడా ఏమొస్తుందంటే అనేక మంది సెలబ్రిటీలు కూడా మీరు గమనించి ఉంటారు. ఈవెన్ టీవీల్లో వచ్చే సెలబ్రిటీలు, యాంకర్లు వాళ్ళు ఉంటే కొన్నాళ్ళ తర్వాత కెరీర్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మేకప్లు చేసుకుని గ్రాఫిక్లు చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే రంగు బాగా వేయటం వల్ల మొహం అంతా స్కిన్ అంతా టోన్ నల్లబడిపోతుంది, బొగ్గులాగా. నువ్వు తలకు రంగు వేసావు, ఈ స్కిన్ మొత్తం తినేస్తుంది, అది కంప్లీట్ పోతుంది, కంప్లీట్ బ్లాక్ అనమాట. ఎంత డార్క్ బ్లాక్ అంటే ఇంట్లోంచి బయట రాబుద్ది కాదు. నువ్వు ఎన్ని మేకప్లు వేసినా చేయలేవు. అలా చాలామంది కెరీర్లు కూడా పోయినాయి. పేర్లు ఎందుకు కానీ వాళ్ళు పబ్లిక్ వచ్చే సూపర్ స్టార్లు కూడా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి టీవీ రంగాల్లో. వాటిలో ఇది ఎందుకు వస్తుందంటే కెమికల్ రంగు ఎప్పుడు గుర్తుపెట్టుకోము. ఒక కెమికల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే మన చర్మం కానీ ఇది కానీ కొన్ని వందల ఏళ్ళలో మనం దాన్ని వాడనప్పుడు ఏం చేస్తుందంటే చర్మం మనం ఏనాటి నుంచో జీన్ మెమరీ అంటారు. ఈ జీన్ మెమరీలో ఉన్నటినే శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. అది ఇప్పుడు నా డైట్లో కూడా కొబ్బరి నూనె చెప్తాను, నెయ్యి అంటాను. కొబ్బరి నూనె, నెయ్యి అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిను, 100% ఒకేసారి తిని పర్లేదు అంటాను. 70 గ్రాములు 100 గ్రాములు. కొబ్బరి నూనె 10 గ్రాములు ఎందుకు తాగమంటాను? అంతకుమించి ఇస్తే విపరీతమైన మోషన్స్ అయిపోతాయి. మరి అంతే పరిమాణంలో ఉండే నెయ్యి ఒక 50 గ్రాములు తాగినా హాని చేయనప్పుడు, లేదా వెన్నపూస 100 గ్రాములు తిన్నా మోషన్కి వెళ్ళండి. అదే ఫ్యాట్ ప్రాపర్టీస్ ఉండే కొబ్బరి నూనె ఎందుకు వెళ్తుందంటే కొబ్బరి నూనె మా ముత్తాత, తాత, వాళ్ళ తాత ఎవడో తాగల, అసలు నా జీన్లో లేదు. అది కొత్తగా వచ్చినప్పుడు శరీరం యాక్సెప్ట్ చేయక లివర్ రిజెక్ట్ చేసి తోసేస్తూ ఉంటుంది. అట్లానే ఈ స్కిన్ కలర్లు, ఈ కెమికల్ అని ఇంతకుముందు లేవు మనకి. సో ఎప్పుడైతే చర్మానికి అడ్డుపెట్టిందో స్కిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆ కెమికల్ కారణంగా అక్కడ మొత్తం ఆ నాళాలన్నీ రిసీవ్ చేసుకునే మూసుకుపోయినట్టు అయిపోయి ఆ కింద వీక్ అయిపోయి మీరు ఏదో జుట్టు బాగుందనే భ్రమలో ఉంటారు. రంగేసిన నూనె కనిపెట్టేస్తారు. జనమే ఊరినే ఉండదు. చర్మం ముడతలు కూడా జుట్టు నల్లగా ఉంటే అంత తేడా లేదా? ఆర్టిఫిషియల్గా ఉంటుంది కదా. అంటే నలుపు రంగు, లేకపోతే నువ్వు చెప్పినట్టు నలుపు కంటే శ్రేయస్కరం ఏంటంటే గోరింటాకు ఉంటుంది కదా, న్యాచురల్ హెన్నా ఇవి పెట్టుకుంటారు, సేఫ్ పత్తే. అలానే నేనైతే స్ట్రిక్ట్గా చెబుతున్నాను. నేను అనేక క్యాన్సర్ కేసులు చూశాను. అతి తక్కువ కాలంలోనే ముఖ్యంగా చర్మ క్యాన్సర్లు రావడం దగ్గర నుంచి చర్మానికి సంబంధించిన అనేక ఆటోఇమ్యూన్ డిసీజులు కూడా వస్తున్నాయి ఈ కలర్ వేసిన వాళ్ళకి. సో అలానే ముందు నలబడిపోవటం, ఫేస్ నలబడిపోవటం తట్టుకోలేరు మీరు అది చూసిన తర్వాత. సో ఇది అవాయిడ్ చేయడానికి అత్యుత్తమ మార్గం ఏంటంటే మీరు న్యాచురల్ డైలు ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఏదో ప్యాకెట్లు కొనేసుకునే ఆ కంపెనీల డైలు కంటే ఇది చాలా ఖరీదు ఎక్కువ ఉంటుంది. 7 రెట్లు 10 రెట్లు ఉంటుంది. డబ్బులు పోయినా సరే అది ఎంచుకోండి, లేదా న్యాచురల్ హెన్నా లాంటివి పెట్టుకోండి. గ్రే కలర్ కూడా ఇట్స్ ఫైన్, వర్కింగ్ ఫైన్. వైట్ అనేది మీకు ఇబ్బంది కలిగినప్పుడు సమ్ అదర్ కలర్స్ ఓకే, కానీ పొరపాటును కూడా మీరు వాటిని వాడద్దు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి, స్కిన్ డిసీజులు ఉన్నాళ్ళు పొరపాటు కూడా వాడద్దు. అట్లా న్యాచురల్గా తలకి ఉన్నప్పుడు మీరు కొబ్బరి నూనె ఫుల్గా అప్లై చేసుకోండి. కొబ్బరి నూనె అనేది కాకుండా మందార ఆకులతో కలిపిన కొబ్బరి నూనె అప్లై చేసుకుంటాం. కానీ నలుపు మీకు న్యాచురల్గా వస్తుంది, మీరు చూసుకోండి. జుట్టు కూడా చాలా తేడా వస్తుంది. అలానే కోడిగుడ్డు వైట్ మాత్రమే. కోడిగుడ్డు వైట్ని మీరు జస్ట్ ఇలా గుడ్డుకి ఇలా చిల్లు పెడితే ముందు వైట్ వచ్చేస్తుంది, ఎల్లో లోపల మిగిలిపోతుంది. ఆ వైట్ 2 తీసుకుని, 1 కానీ 2 కానీ తీసుకుని బాగా గిలకొట్టి స్నానం చేయడానికి ఒక అరగంట నుంచి 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ముందు పెట్టించండి. మందారాకులు కూడా నానబెట్టి కుంగుడుగా రసం బాగా పిసిగానే చేస్తే జుట్టు చాలా నలబడుతుంది. అంటే బేసిక్ ఫార్ములా. అట్లనే కొబ్బరి నూనె మీరు చేసినప్పుడు ఉసిరికాయలను ఎండబెట్టి, పెద్ద ఉసిరికాయలు అంటారు కదా, మన రాతి ఉసిరికాయలు, పుల్లగా ఉండి తినేది కాకుండా పచ్చర పట్టే ఉసిరి ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి దాంతో మిక్స్ చేసిన ఆయిల్ తీసుకున్నా కూడా, అలానే మందారాకులు మిక్స్ చేసి, మందార తైలం ఉంటుంది, దీన్ని మిక్స్ చేసిన ఆయిల్లో కూడా జుట్టు ఒరిజినల్గా బ్లాక్ వస్తుంది.
ఇప్పుడు మీకు వారసత్వం వచ్చిన బ్లాక్ మీరు ఏం చేయలేరు. అంటే పోషక విలువల లోపం కారణంగా, ముఖ్యంగా బయోటిన్ లాంటి ఇలాంటి లోపం కారణంగా జుట్టు రాలుతుంది, ప్లస్ బ్లాకిష్ కూడా తగ్గుతుంది. అట్లానే మనకి డిహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ జుట్టు రాలటం, చర్మానికి సంబంధించి కలర్ మారటం లాంటివి జరుగుతాయి. ఈ డిహైడ్రోటెస్టోస్టెరాన్ని సమర్థవంతంగా మనం అరికట్టాలంటే దాని 5-ఆల్ఫా రెడక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దాన్ని కనుక మనం ప్రేరేపించాలంటే మన ఆహారంలో గుమ్మడి గింజలు బాగా తీసుకుంటాం. కొన్ని ఐటమ్స్ ఏంటంటే గుమ్మడి గింజలు బాగా తీసుకుంటాం, ఆహారంలో భాగంగా కొబ్బరి నూనె ఎక్కువగా తీసుకుంటాం, అలానే గ్రీన్ టీలు బాగా తీసుకుంటాం. అట్లనే ఇంకా పసుపు బాగా వాడటం, కుర్కుమిన్ కూడా, పసుపులో ఉండే కుర్కుమిన్ కూడా జుట్టు అంటే ఆల్రెడీ సహజంగా వయసు నుంచి వచ్చేదాన్ని ప్రపంచ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అంటే నీ ఇమ్యూనిటీ లోపాల కారణంగా లేదా వైటమిన్ డెఫిషియన్సీ కారణంగా కలర్ మారటం కానీ జుట్టు రావటం కానీ జరిగినట్టుకి ఇది ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ ఒకటి ఉపయోగపడుతుంది. అలానే ఎడమామి అని బేబీ సోయాకాన్ అంటారు, మనకు దొరకదు, యూస్ లాంటి అట్లా ఉంటుంది, దానికి కూడా ఉపయోగపడుతుంది. సో అప్పుడేం జరుగుతుందంటే 5-ఆల్ఫా రెడక్టేజ్ పెరగడం కారణంగా డిహైడ్రోటెస్టోస్టెరాన్ బ్యాలెన్స్ అవటం కారణంగా దానికి అనేక అనర్థాలు ఉంటాయి. వాటిల్లో ఈ జుట్టుని పాడు చేసేవి ఇది కూడా ఒకటి. అలానే డి విటమిన్ పుష్కలంగా ఉంచేట్టు చూసుకోవాలి. మీరంతా అంటే ఎండలో ఉండాలి. ఎండలో సహజంగా ఉండే ఎక్కువ తీసుకుంటాం, ఫ్యాట్ బాగా తీసుకుని ఎండలో కనుక్కున్న వాళ్ళకి డి విటమిన్ 100 మెయింటైన్ చేసేవాడికి ఏ జుట్టు రాలదు. ఒకవేళ ఏదన్నా కారణాల చేత మీ జుట్టు రాలేదనుకున్నా కూడా నేను చెప్పిన విధంగా పాటిస్తా లేదా మన డైట్ అది చేస్తా ఉన్నప్పుడు జుట్టు అంతా కూడా ఫుల్గా మళ్ళీ తిరిగి పోయిన ప్రతి వెంట్రుక వడ్డీ చేసుకుని తెల్ల జుట్టు సమస్య కూడా అద్భుతంగా పనికొస్తుంది. అంటే తెల్ల జుట్టు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ధనలక్ష్మి, నీకు వయసు రీత్యా వచ్చిన తెల్ల జుట్టు వచ్చింది అనుకో, ఆ తెల్ల జుట్టుని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు, నువ్వు కూడా మార్చాలని చూడమాక. నీ వయసు కాకుండా నువ్వు తినే ఆహారం లోపాల కారణంగా వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ కారణంగా జుట్టుకు అందాల్సిన పోషక విలువలు అందకుండా అది పాడైంది అనుకో, దాన్ని నువ్వు సరైన న్యూట్రియంట్స్ ఇచ్చినప్పుడు అది తిరిగి కరెక్ట్గా వస్తుంది. సో అలానే రాత్రిపూట కూడా మీరు ఆయిల్ని మందారతో కలిపిన ఇట్లాంటి ఆయిల్స్, కొన్ని న్యాచురల్ ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్ రాత్రి అంతా అప్లై చేసుకుని అవసరమైతే మీరు న్యాచురల్ షాంపూలతో తలంటుకోండి. మీరు ఒక పక్కన కెమికల్ వాడతా అంటే ఏ రకంగా అవుతుంది? ఏ బ్రాండ్ షాంపూ కూడా మంచిది కాదు. మన పాత పద్ధతిలో కుంగుడుగాయలు, అందులో కుదిరితే మందారాకులు వేసుకుని కుంగుడుగాయలు బాగా పిసిగా తలంటుకోండి, నా సాధారణంగా జుట్టు ఎలా ఉండాలో అలా ఉంటుంది. కోడిగుడ్డు రాసుకున్నప్పుడు కూడా అలానే మీరు నిమ్మకాయ కూడా పెట్టచ్చు జుట్టుకు సంబంధించి. ఆల్టర్నేటివ్గా ఒకసారి నిమ్మకాయతో పెట్టి తలంటటం, ఒకసారి ఇది చేస్తే అద్భుతమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఏమాత్రం ఊడకుండా కూడా మీరు ఈ టెక్నిక్స్ పాటిస్తే చేయొచ్చు. ఒకవేళ మీరు జుట్టు రంగేయాలని పర్టికులర్ అయితే బాగా కాస్ట్లీ ఉండి సహజమని ఖచ్చితంగా మీరు లేబుల్ కన్ఫర్మ్ చేసుకున్న బ్లాక్ కలర్ వాడుకోండి. లేని పక్షంలో కెమికల్ లేని మీరు హెన్నా లాంటివి ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలానే ఒక పెద్ద వయసు వచ్చినాక ఒక రకంగా తెల్ల జుట్టే గౌరవం, మీకు బస్సులో ఇవ్వడం లేదు, సీట్ ఇవ్వాలన్నా కూడా మీకు అదే పనికి వస్తుంది. కాబట్టి ఓకే, అది డిపెండ్స్, మీరు తలుచుకుంటే చేయండి, ఇలా మాత్రం చేయండి. క్యాన్సర్ల బారిన, చర్మవ్యాధుల బారిన, ఆటోఇమ్యూన్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా వెళ్ళండి. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. సో న్యాచురల్గా వచ్చే ఏజ్ని మనం అంగీకరించాలి. సో అంతేకాకుండా జనరల్గా చిన్న వయసులో ఈ సమస్య వేధిస్తూ ఉందంటే సో దీనికి రకరకాల న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని మనం రివర్స్ చేసుకోవడానికి. అంతేకాదు డైట్ అనేది చాలా ముఖ్యము. సో ఎప్పుడైతే మనకి ఈ పోషకాలు లోపిస్తాయో అప్పుడే జుట్టు తెల్లబడిపోతుంది. ఆ డైట్లో ఆ పోషక విలువలు ఉన్న డైట్ని మనం చేయాలని కోరుకుందాము. సో విఆర్కే డైట్ కూడా దీనికి పనిచేస్తుంది. సో అద్భుతంగా పనిచేస్తుంది. విఆర్కే డైట్ చేసిన వాళ్ళందరికీ అద్భుతంగా ఉంటుంది. 1,00,000లో ఒక 10 మందికి, అందులో ఉమెన్కి వాళ్ళకుండే మెటబాలిక్ షాక్ నేచర్ కారణంగా డైట్ తర్వాత పోస్ట్ డైట్లో తాత్కాలికంగా కొంత హెయిర్ లాస్ జరిగిన తిరిగి 3-4 నెలల్లో మొత్తం తిరిగి వచ్చేస్తుంది. అయితే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం సార్. తెల్ల జుట్టు సమస్య లేనిది ఎవరికి చెప్పండి. సో ఇంట్లో 2-3కి సమస్య ఉంది. సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.